దాన్ని మనం పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. దీనికి ఏ కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు, సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చు. మరి అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం అందులో ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానంలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, 42% రిజర్వేషన్లే కాదు, ఈ రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత ఆ కులగణన మేరకు ప్రభుత్వ కాంట్రాక్టులలో మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి వీటిని ఆపుతున్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఏమైనా అడ్డుకుంటుందా? ఇంకెవరైనా అడ్డుకుంటున్నారా? హనుమంతన్న మీరు ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లే కాదు, దీనిపైన ప్రభుత్వ కాంట్రాక్టులు ప్రభుత్వ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. దీనికి ఎవరి అవసరం లేదు, ఏ కోర్టు అనుమతి లేదు, ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డుపడతలేదు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మీరు ఏమాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా దీనిపైన కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం చూస్తే మొదటి నుంచి కూడా బీసీల పట్ల వివక్షతతోటి అన్యాయంగా ప్రవర్తిస్తున్న తీరుంది. మనం దశాబ్ద కాలంగా ఎన్నో ఏళ్ల నుంచి జనాభాలో కులగణన చేయమని చెప్తున్నాం, దాన్ని పక్కన పడేసింది. మిత్రులు చెప్పినట్టు బీసీలకు ప్రత్యేక బడ్జెట్ లేదు, ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా చట్టసభల్లో కూడా మనకు రిజర్వేషన్ కావాలని కోరుతున్నాం. బీసీ మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎటు చూసినా ఏం చూసినా బీసీలకు అన్యాయంగా చేస్తూనే ఉన్నాయి. మనసులో ఒకటి పెట్టుకుంటున్నాయి, బయటకో మాట చెప్తున్నారు. ఇవన్నీ బీసీలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలకు కావాల్సిన చట్టపరంగా మనకు రావాల్సిన న్యాయపరమైన వాటాని మనం సాధించుకోవాలంటే బీసీ ఉద్యమం ఇందిరా పార్కు వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గల్లీలో ఉన్న గ్రామం వరకు చేరాల్సిన అవసరం ఉంది. ఏ ఉద్యమమైనా భావజాల వ్యాప్తి ద్వారా మాత్రమే. ఉద్యమం చేస్తే ఏం పొందుతామో, ఏం కోల్పోతున్నామో, ఏం పొందుతామో అన్న విషయాన్ని గ్రామ స్థాయిలో పల్లె స్థాయిలో తీసుకెళ్ళినప్పుడే ఏ ఉద్యమమైనా ఫలితాన్ని సాధిస్తుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ